వంట మాస్టర్ ఎవరొచ్చారా? మన దగ్గర ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ చేసుకుంటూ కొత్తగా ఒక మాస్టర్ని పెట్టానమ్మా. కానీ ఈరోజు సేల్స్ పెరిగింది అతని వల్ల కాదు, అలైకే వల్ల. మొదట ఎవరికి నచ్చలేదు, కానీ అలైకి కిచెన్లోకి వెళ్ళొచ్చిన తర్వాత అప్పటి వరకు బాలేదు అన్నవాళ్ళు కూడా భలే ఉంది అని లొట్టలేసుకుంటూ మరీ తిన్నారు. అలైకి చేతిలో ఏదో మాయ ఉందమ్మా. డల్ అవుతుంది అనుకున్న మన హోటల్ బిజినెస్కి అలైక్య తిరిగి ప్రాణం పోసింది. నిజంగా అలైకి గ్రేట్. ఇంత చేసిన అలైక్యకి ఏమిచ్చినా కూడా తక్కువేనమ్మా. ఇప్పటికే ఇంట్లో ఉన్నవన్నీ తీసుకుంది కదా, ఇంకా ఇవ్వడానికి కొత్తగా ఏముంది? ఉన్నాయక్క, ఇస్తాను. అవేంటో కాదు, బరువు బాధ్యతలు. బరువు బాధ్యతలా? ఏంట్రా అవి? ఇక నుండి హోటల్కి సంబంధించిన పనులన్నీ అలైకే చూసుకుంటుంది. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరం కూడా అలైకే చూసుకుంటుంది, ఆఖరికి డబ్బుతో సహా. గుడ్డిగా నమ్మి ఇప్పటికే నీ భార్యకి ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చేశావురా. మళ్ళీ కొత్త బాధ్యతలు ఎందుకు? ఇలాంటివన్నీ ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుంటే నీకు మంచిది, ఈ ఇంటికి మంచిది. అనుకున్నాను ఇంకా ఏంటి నా కూతురు గురించి మాట్లాడలేదా అని. అల్లుడు గారు ఆలోచించుకోండి, 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అమ్మా, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేనే చిన్నపిల్లోని కాదు. అలైకేని ఇన్ని రోజులుగా చూస్తున్నాను. తన టాలెంట్ ఏంటో నాకు తెలుసు, తన మాట తీరు నాకు తెలుసు. తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసి తీరుతుంది. తనలో ఆ ధైర్యం నాకు బాగా నచ్చాయి. ఖచ్చితంగా అలైక్య తన తెలివితేటలతో హోటల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ ఇంటిని చక్కబెడుతుందన్న నమ్మకం నాకుంది. అమ్మా, ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా రాఘవ వినే స్టేజ్లో లేడు. రాఘవ్కి ఇప్పుడు అర్థం కాదులే, నువ్వు చెప్పడం వదిలే. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలనాక. మీరు మనసులో ఒకటి పెట్టుకుని అలైకిని ఇలా మాటలంటాం కరెక్ట్ కాదు. తనకు అప్పగించిన పని సక్రమంగా నిర్వహించకపోతేనే కదా తనని నిందించాలి, లేదంటే తన టాలెంట్ మీద డౌట్ పడాలి. సరే రాఘవా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వు ఒకప్పటి రాఘవలాగా లేవు. ఒకప్పటి రాఘవ మమ్మల్ని అందర్నీ అడిగి ఈ ఇంటికి ఏది మంచిదో ఏది చెడ్డదో చర్చించి చేసేవాడు. కాని ఇప్పటి రాఘవ తను ఏం చేస్తే తన భార్య ఆనందంగా ఉంటుందో అదే చేస్తున్నాడు. ఇప్పుడు మేమేం చెప్పినా నీకు తప్పులాగే కనిపిస్తుంది. మేమేం మాట్లాడినా అనుమానంతోనో అసూయతోనో మాట్లాడినట్టే ఉంటుంది.